అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలోని చెల్లంపల్లిలో నూతన సచివాలయంను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీలు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేక బీజేపీ పెద్దలు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారని, రాజకీయంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం జగన్ 4 సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగామని, అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలు గడప గడపకు చేరవేశామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన ఘనత జగన్కే దక్కుతుందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందికి ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో కూడా దగ్గర ఉండి సాయం చేశామన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకుండా కానీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా 3 రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్తోనే ఎప్పుడో ఒప్పుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని వాళ్ళే చెప్తున్నారు. తన హయాంలో 5 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నటువంటిది ఒప్పుకున్నారు. ఏ అష్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అష్యూరెన్స్ తీసుకున్నారా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు. ఏదీ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, ప్రజల్లో అతనికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇండ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు.